నెరవేరినప్పుడు కొన్ని సంవత్సరాలు ప్రజలను వాడు బాధిస్తాడు. వాని పేరు కానీ ఆ పేరిట సంఖ్య కానీ అమల్లోకి తీసుకొచ్చి దాన్ని వేయించుకున్న వాడికే క్రయ విక్రయములు చేయడానికి అవకాశం ఉంది. ఆ ముద్రను స్వీకరించకపోతే నువ్వు వస్తువు కొనడానికైనా వస్తువు అమ్మటానికైనా నీకు అవకాశం లేదు అనే రూల్ వాడు పాస్ చేస్తాడు. దాన్ని ఎవడు మీరినా వాడికి క్రయ విక్రయములు చేయడానికి, లావాదేవీలు జరుపుకోవడానికి అవకాశం లేకుండా వాడొక సిస్టమ్ ఏర్పాటు చేస్తాడు. ఎవరైనా ఈరోజు ఆధార్ కార్డు లేకుండా నడుస్తుందా? నడవట్లేదు. ఏది చేయాలన్నా ఆధార్ కార్డు కావాలి. ఇంకా కొద్ది కాలం తర్వాత వాళ్ళ లైన్లోకి వచ్చిన తర్వాత ఆ సింబల్, ఆ ముద్ర లైన్లోకి తీసుకొచ్చినప్పుడు అది లేకుండా ఏ పని చేయలేం. ఇక నీకు వెండున్నా, బంగారం ఉన్నా, నోట్లున్నా, లేకపోతే ప్లాట్లున్నా, బిల్డింగులున్నా, నువ్వు అమ్మాతి కాదు, అవతలోడు కొనాతి కాదు. నువ్వు అమ్మాలంటే ముద్ర వేసుకోవాలి. నువ్వు అవతలోడి దగ్గర కొనాలన్నా, కూరగాయ కొనాలన్నా, కరివేపాకు కొనాలన్నా కూడా ముద్ర ఉండాలి. అది పకడ్బందీగా అమలు చేస్తాడు వాడు. ఆధార్ కార్డు ఏర్పాటు అవుతుంది, అందరూ వచ్చి హ్యాండ్స్, కళ్ళు ఇవ్వాలి, టెస్టింగ్కి ఇవ్వాలి అంటే అందరూ సచ్చినట్టు క్యూలు కట్టుకొని పోయి మండల ఆఫీసుల్లో ఈ బాటలు పడ్డారు. గుర్తొచ్చిందా? అట్లాగా ఇలా ముద్ర వచ్చింది, ప్రపంచ రాజు గారు ఇలా ముద్రను అమలు చేస్తున్నాడు. మరి ఆ ముద్ర కుడి చేతి మీదనైనను నొసటి అందైనను వేయబడుతుందట. సింపులేనంట, వేసుకుంటే ఇంకా ఏదైనా మనకి అన్నీ ఆయనే చూసుకుంటాడంట. క్రయ విక్రయాలు చేయడానికి అవకాశం ఉంటుందంట, లేకపోతే ఛాన్స్ లేదంట అని అంతా ప్రచారం జరుగుతుంది. అప్పుడు ఇక ప్రజలందరూ పోయి వేయించుకుంటారు. ప్రజలందరూ వేయించుకుంటారు కానీ ఒక్కరు మాత్రం వేయించుకోరు, వారే క్రైస్తవులు. క్రైస్తవుల్లో కూడా నకిలీ సరుకంతా పోయిద్ది. యూజ్ అండ్ త్రో అనే బ్యాచ్ ఉంటారే, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళలో వాడుకో వదిలే, లైన్గా ఉంటే చూడు, లేకపోతే ఎగిరి గోడ మీద నుంచి అవతలికి దూకేయి అనే సరిగ్గా సరైనటువంటి నాణ్యత లేనటువంటి నకిలీ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో మొత్తం షిఫ్ట్ అయిపోతారు. ముద్ర కోసం వాళ్ళందరూ పరిగెత్తుతారు. యథార్థవంతులైన క్రైస్తవులు, నిజముగా యేసును ప్రేమించిన వారు, యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆ కఠినమైన శ్రమలలో సైతం వారు విశ్వాసాన్ని కోల్పోకుండా, ఆకలైతే ఏమైంది, చచ్చిపోతే మళ్ళీ పునరుద్ధానంలో లేపుతాడు కదా. ఆయన ఇంతెందుకు, కరువు కాలంలో ఏలియాని పోషించిన దేవుడు కదా ఆయన. ఇశ్రాయేలును అరణ్య యాత్రలో ఉన్నప్పుడు 40 సంవత్సరములు ఆకాశ ధాన్యమును, మన్నాను పంపించి తన పిల్లల్ని పోషించిన వాడు కదా. బండ నుండి మధురమైన జలాలను రప్పించిన వాడు కదా. అలాంటి పరాక్రమశాలి అయిన దేవుడు మనకుంటే మనం ఎందుకు కృంగిపోవాలి, ఎందుకు దిగులు పడాలి? రండి మనం ప్రార్థన చేద్దాం. ఆయనే మనకు ఆహారం పంపుతాడు. 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పంచిపెట్టి అందరి కడుపులు నింపిన మహనీయుడు మన దేవుడు. ఇరుకులో విశాలత కలుగజేయువాడు, చీకటిని వెలుగుగా చేయువాడు, కొంచెమును విస్తారముగా చేయువాడు. ఆయన మనకుంటే మనకేంటి బాధ? లోకమంతా ఆ అంత్య అబద్ధ క్రీస్తు, ఆ ప్రపంచ రాజు పాదాలను ఆశ్రయించి వాడికి మొక్కితే మనము మన దేవుడైన ప్రభువుకి మొక్కుదాం, ఆయనకు ప్రార్థన చేద్దాం. 30 రోజులు బబులోను సంస్థానం అంతా కూడా దర్యావేషుకు మొక్కితే, దర్యావేషుకు విజ్ఞాపన చేస్తే దానియేలు చేయలే. మీరందరూ వాడికే చేసుకోండి, నేనైతే సైన్యములకు అధిపతి యెహోవాకే ప్రార్థన చేస్తా, ఆయన ముందే సాష్టాంగ పడతా,
ఆయనకే నమస్కారం చేస్తా, ఆయనకే సాగిల పడతా, ఆయనకే నా ప్రార్థన, ఆయనకే నా విజ్ఞాపన. ఈ మోకాళ్ళు ఇక ఎవడి ముందు సాష్టాంగ పడవు, సాగిల పడవు. ఈ చేతులు ఇంకెవరికి నమస్కారం చేయవు, దేవునికే అని పట్టుబట్టు కూర్చున్నాడు. భవిష్యత్తులో సంఘము ఉండబోతున్న తీరుకి ముంగురుతులుగానే దానియేలును, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను దేవుడు సూచనలుగా ఉంచాడు. ఆ కఠినమైన పరిస్థితుల్లో రాజాజ్ఞకు భయపడి రాజ్యమంతా తలొంచింది. కానీ దానియేలు రివర్స్ అయ్యాడు. దానియేలు తన దేవుని వైపే చూశాడు. రాజ్యమంతా నెబుకద్నెజరు చేయించిన విగ్రహానికి మొక్కింది. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రం సస్యమిరా, అది జరగదు అని గట్టిగా నిలబడ్డారు. అగ్నిగుండం 7 అంతలు ఎక్కువైంది. భయంకరమైన తీక్షణమైన అగ్ని. ఎంత తీక్షణం అంటే వాళ్ళని విసరడానికి దగ్గరకు పోయిన వాళ్ళు చచ్చిపోయారు అంతున. కానీ అందులో విసరబడ్డ షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు మాత్రం ఏం కాకుండా దేవుడు కాపాడాడు. ఒక పక్కన ప్రపంచ రాజుగా చెప్పబడుతున్న అంత్య అబద్ధ క్రీస్తు చేసేటువంటి కార్యాలు కొన్నైతే, వాడి కార్యాలు వాడు ఎప్పుడైతే రిలీజ్ చేస్తాడో అప్పుడు ఇక మన దేవుని కార్యాలు అంతకంటే బలీయంగా మన ఎడల రిలీజ్ అవుతాయి. అలాంటి అగ్ని పరీక్షలోనే భక్తిపరులైన వాళ్ళు ఒరిజినల్ సరికేదో నిగ్గుదేలిద్ది. మోకాళ్ళ మీద ఉండి దేవుని పాదాలను ఆశ్రయించి దేవునికి ప్రార్థన చేసి దేవుని దగ్గర పొందుకోవటం సాధన చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అగ్ని పరీక్షలో అగ్నిలాగా నిలుస్తారు. శుద్ధ సువర్ణం అవుతారు. ఈ మనుషుల మీద ఆధారపడేవాళ్ళు, మనుషుల దయా దాక్షిణ్యాలను వేడుకునేవాళ్ళు, మనుషుల కనికరాలను కోరుకునేవాళ్ళు, మనుషుల కోసం అవసరమైతే దేవుణ్ణి కూడా పక్కన పెడద్దాం అనుకునే ఈ నకిలీ సరుకు ఉంది చూడు, ఈ సరుకు అంతా పోయి ముద్రయించుకుంటారు. ఆ ఫిల్ట్రేషన్ కోసమే వాడికి ఆ సమయం ఇస్తాడు దేవుడు. మరి టెస్ట్ చేసుకుంటాడు. ప్రతి తరములోనూ భక్తులను అగ్ని పరీక్షకు నిలుపుతాడు ఆయన. అంత్యకాలంలో ఉండబోతున్న వాళ్ళకు కూడా ఈ రూపేణ అగ్ని పరీక్ష ఏర్పడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ మొత్తం మీరు పరీక్షించుకోండి. దేవుడు అనేక సార్లు నేను వారిని పరీక్షించేదను అంటాడు. వాళ్ళు నా మాట వింటారో లేదో నేను వారిని పరీక్షిస్తానంటాడు ఒక చోట. ఎట్లనగా దేవుడు అబ్రహామును పరిశోధించను అంటాడు ఆదికాండం 22లో. యోహాను సువార్తలో మీరే వారికి భోజనం పెట్టండి అంటాడు. ఏం చేయనో తాను ఎరిగి ఉండి వారిని పరీక్షించుటకు ఆయన అలాగూ అడిగెను అని ఉన్నది వాక్యంలో. గిద్యోను దగ్గర నేను వారిని పరీక్షిస్తాను, నీళ్ళ దగ్గరికి తీసుకొని రా అంటాడు. చాలా వచనాలు ఆయన పరీక్షణ గురించి రాయబడి ఉన్నాయి. పేతురు రాసిన పత్రికలో అయితే మీ విశ్వాసం అగ్ని పరీక్షకు నిలిచినదై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది అంటాడు. దేవునికి స్తోత్రం. పౌలు కొరింథీయులకు రాస్తూ 1 కొరింథీ 3లో అంటాడు, ప్రతి వాని పని అగ్ని తేటపరుస్తుంది అంటాడు. నేర్పరైన శిల్పకారుని వల్ల నేను పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ఎలా కట్టుచున్నాడు? వెండి, బంగారం, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో అందరూ కట్టుచున్నారు. సేవకులైతే సంఘాలు కట్టుచున్నారు, తమను తాము కట్టుచున్నారు. విశ్వాసులైతే తమను తాము కట్టుకొనుచున్నారు. ఎవరెవరు ఎలా కట్టబడుతున్నారో, ఎవరి సరికి ఏంటో అగ్నియే తేటపరుస్తుంది అన్నాడు కొరింథీ పత్రికలో, పేతురు పత్రికలో. స్తోత్రం, పెద్దగా చెప్పండి. ఈ వచనాలన్నీ కుప్పేసుకొని మనం స్టడీ చేస్తే పరిశుద్ధులకు పరీక్షలు తప్పనిసరి.
భూమి మీద చిన్నపాటి ఉద్యోగం సంపాదించి ఒక 30 ఏళ్ళు వెలగబెట్టడానికి 30 ఏళ్ళు ఎగ్జాములు రాసి పాస్ అవ్వాలి కాదా? అవునా? 30 ఏళ్ళు ఎగ్జాములు రాసి తిప్పలు పడి చదివి సట్టుబండలు చేస్తే 30 ఏళ్ళకి ఏదో సచ్చి చేయడు ఒక రేంజ్లో ఉద్యోగం వస్తే ఆ వచ్చిన దగ్గర నుంచి 30 ఏళ్ళు జాబ్ చేసి ఇక దండేసి శాలో కప్పి ఇక సర్దుకో అంటారు. ఆ 30 ఏళ్ళ జాబ్ చేయడానికి 30 ఏళ్ళ టెస్టింగ్లు పాస్ అవ్వాలి. స్తోత్రం. 30 ఏళ్ళ జాబ్కే ఇన్ని పరీక్షలు అయితే 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల, లక్షల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల అంటే అసలు ఆ సంవత్సరములకు కొలత లేదు, అంతు లేదు. అది నిత్యత్వం అంతా ఉండేటువంటి పొజిషన్, జాబు, హోదా. అలాంటి స్థానాన్ని, ఆ ధన్యకరమైన అనుభవాన్ని నీకు నాకు ఇవ్వాలంటే మరి ఆయన పరీక్ష చేసుకోవటం న్యాయమా అన్యాయమా? పెద్దగా చెప్పండి. ఎంత న్యాయం? పెద్ద ఎంతైనా చెప్పండి ఇంకోసారి. న్యాయం కాదు, ఎంతైనా తప్పేం. అయితే భయపడనక్కర్లేదు. పరీక్షలో నిలబెడతాడని టెన్షన్ అక్కర్లేదు. తెలివి నీకుంటే పరీక్షను నీకు అనుమతించే దేవుడే తప్పించుకునే దారి కూడా చూపిస్తాడని ఉంది లేఖనంలో. మీకు తెలుసా? అందరి సార్లు అంటాడు కాదు మన సార్లు. అందరి సార్లు ఏమో క్వశ్చన్ పేపర్ ఇచ్చి రాయరా జాగ్రత్తగా అంటారు. సార్ చెప్పండి సార్ ఏదన్నా అంతా మనకైతే మొత్తం సమాధానాలు కూడా ఆయనే చెబుతాడు. అయితే అడిగితే అన్నాడు. అడిగితే దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. దేవుడు ఏ శోధన రప్పించినా నీ ప్రేమను పరీక్షించడానికి, నీ విశ్వాస్యతను, నమ్మకత్వాన్ని, నీ స్థిరత్వాన్ని పరీక్ష చేయడానికే కొన్ని శోధనలను, కఠినమైన శోధనలను, అది కూడా నువ్వు మోయలేనివి కాదు, నీ రేంజ్కి తగ్గయే రాణిస్తాడు. వాటితో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా తానే చూపుతాడు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో కూడా దీని గురించే ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించుటలేదు. దేవుడు నమ్మదగినవాడు. నిన్ను పిలిచిన దేవుడు, అక్కడి నుంచే తీసుకుందా మాట. శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. శోధనలోనికి నిన్ను అనుమతించిన దేవుడే వదిలిపెట్టకుండా కాచుకుంటాడని. దేవుడు నమ్మదగినవాడు. నీవు శోధింపబడగలిగిన దానికంటే ఎక్కువగా నిన్ను చదువు సలోమే. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. నీకు శోధన రాదు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును. అది ఎగ్జామ్ ఆయనే పెడతాడు, క్వశ్చన్ పేపర్ ఆయనే లీక్ చేస్తాడు. మంచిగా రాసుకోబెట్టాలి. ఇది డిఫరెంట్ చదువు, డిఫరెంట్ టెస్టింగ్ అన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న షరతు. మామూలు మన సార్ని అడిగితేనే చూపించాడు, ఆన్సర్ ఇచ్చాడు. ఈ సార్ని అడగమని అంటున్నాడు. నన్ను అడుగు, నీకెందుకు, నేను తప్పిస్తాగా అంటున్నాడు. ఓర్పు విషయమే నా వాక్యము గైకొంటివి గనుక భూలోకమంతటి మీదికి రాబోచున్న శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను అన్నాడు ప్రకటన గ్రంథములో. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి నుంచే దేవుని మీద ఆధారపడటం అనేది నేర్చుకుంటే రేపు అగ్ని పరీక్ష కాలంలో ఒకవేళ మనం ఉండాల్సి వస్తే ముందే మనం దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాం కదా. ఏ మనుషుల వైపు చూడలేదు, ఏ మనుషుల దయను కోరలేదు, ఎవడో హెల్ప్ చేస్తాడు, ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడని ఎవరి మీద మనం నిరీక్షణ పెట్టుకోలేదు, ఆశ పెట్టుకోలేదు. నాకైతే నేను ఫస్ట్ నుంచి నా ప్రయాణం అదే. ఈ పూటకు కూడా అదే, ఈ రోజుకు కూడా అదే.
ఏదన్నా బాగా గట్టి జటిలమైందంటే పోయి కూర్చుంటా. నా దగ్గర నేను డీల్ చేయగలిగే దారులు ఉన్నాయేమో చూసుకుంటా, వైనం చేస్తా. కాలేదా పోయి కూర్చుంటా. ఇక అప్పుడు తగాద పెట్టుకోవచ్చు ఆయనతో. ఏ దారు లేవు, ఏమైనా దారులు ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తా? ఏం లేవు కాబట్టి చూడు. అది వెళ్ళి దిగు నువ్వే, ఇవి పట్టించుకోవేంది? నువ్వు కదులయ్యా నా పక్షాన. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా